స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణమ్మపేటలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి యువత క్రమశిక్షణతో దేశభక్తితో జీవితం సాగించినప్పుడే ఆనాడు దేశ స్వాతంత్రానికి సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తి అందరిలోనూ నిలుస్తుందని పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంకా సత్యనారాయణ అన్నారు. ఆయనతో పాటు సంస్థ కార్యదర్శి దేవతా సుధాకర్, నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ అల్లూరి విజయనగరం జిల్లాలో జన్మించినప్పటికీ రాజమండ్రి, నరసాపురం వంటి ప్రాంతాల్లో నడియాడారన్నారు. గిరిజనులు, ఆదివాసీల్లో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారిని దేశం వదిలి పారిపోయేలా గడగడలాడించిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. సంస్థ ప్రతినిధులు చల్లగాలి వెంకటరామరాజు, గువ్వల వెంకటేశ్వరరావు, కెవి రమేష్ బాబు, ఎస్ఏ నాయుడు, తంగేటి దుర్గాప్రసాద్, ఎర్రగొండ సూరిబాబు, పమిడిపల్లి కోటేశ్వరరావు, వైకేఎల్ నరసింహారావు, కేఎల్ఎన్ రెడ్డి, కడియాల వీరభద్రరావు, గూదే వెంకటేశ్వరరావు, కె గోపాలకృష్ణ, బురడి త్రిమూర్తులు, తేజ, సురేష్, బెవర సత్యనారాయణ, తెడ్లపు రమణ తదితరులు పాల్గొన్నారు. ఏమైనా ఇటువంటి మహావీరులు 27 సంవత్సరాలకి ఆయన మరణించడం జరిగింది. మరి ఆ 2 సంవత్సరాల ఉద్యమ కాలంలో బ్రిటిష్ వాళ్ళని అడలెత్తించి మన భారతదేశాన్ని విడిచి పారిపోయేటంత అడలెత్తించడం జరిగింది. మరి ఇటువంటి మహావీరులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించినటువంటి స్వతంత్రాన్ని ఇవాళ అపహాస్యం పాలవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ నేటి యువత దేశభక్తి కొంతమంది ఉంటే, కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అరాచకాలు చేస్తూ ప్రతిరోజు ఏ పేపర్ చూసినా కానీ మానభంగాలు, హత్యలు, దోపిడీలు ఇటువంటివే జరుగుతూ ఉన్నవి. మరి ఈ పరిస్థితుల కోసం ఈ మహావీరులు ప్రాణత్యాగాలు చేసినాయని అనిపించే బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి. మరి అటువంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలని, మరి ఇవాళ మనం దేనికోసమైతే ఈ వీరులు ప్రాణత్యాగాలు చేశారో ఆ స్వతంత్ర ఫలాలు పొందడం కోసం మొత్తం అందరూ భారతీయులంతా కూడా క్రమశిక్షణతో మెలగాలి. ఈ రోజున మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఇక్కడ పీస్ ఆర్గనైజేషన్ తరఫున అందరూ వచ్చి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషిస్తున్నాను. ఈయన విప్లవ వీరుడు అనేకన్నా స్వాతంత్ర సమరయోధుడు అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని కబళిస్తున్న టైంలో ఆయన మన్యం ఏరియాలో ఉన్నటువంటి ఆకర్షాలు అన్నీ చూసుకుని ఆఫ్ చేయాలని చెప్పి ఆయన ఒక గెరిల్లా విధానంలో ఒక యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చేసి వాళ్ళు మన్యం ప్రజలు అమాయకులైనటువంటి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది ఆ యుద్ధంలో నైపుణ్యులుగా చేశారు. ముందుగా ప్రాణాలతో చేద్దాం అనుకున్నారు, కానీ దానికి సరిపోదని చెప్పి కొన్ని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి వాటిలో ఉన్నటువంటి ఆయుధ సామగ్రిని అంతా తీసుకుని వాళ్ళందరికీ కూడా వాటిని ఉపయోగించే విధంగా నేర్పి మన అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ మీద ఎత్తిన ఈ యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి విధానం ఎవ్వరూ మర్చిపోలేనిది, ఎన్నడూ మర్చిపోలేనిది. ఫర్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు జరిపే కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని జరుపుకుంటున్నాం. మరి సీతారామరాజు గారు అంటే ఒక వ్యక్తి కాదు, విప్లవ వీరుడు. మనల్ని బానిసలుగా చూస్తున్న ఆ తెల్లవాళ్ళని తరిమి వెళ్ళేలా చేసిన అంతటి విప్లవమూర్తి. అయితే మరి ఆ విప్లవంలో పాల్గొన్న ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. వారికి జిల్లాలో ఉండే చుట్టుపక్కల ప్రాంతం వారు ఎంతో సహకారం చేసేవారు. ఆహార ధాన్యాలు కానీ ఇంకోటి కానీ చేసేవారు. కానీ ఈ రోజున మనం సీతారామరాజు గారి జయంతి జరుపుకుంటున్నామంటే మరి కావలసిన వాళ్ళే వచ్చాం. ఆ విధమైన ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి ఉంది.